అమెరికాతో ట్రేడ్ డీల్ రైతుల పాలిట శాపంగా మారనుందా? వాణిజ్య ఒప్పందం అమల్లోకి రాకముందే దాని ప్రభావం రైతులపై పడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒప్పందం అమల్లోకి రాకముందే పత్తి, సోయాబీన్ ధరలు పతనం అవ్వడంపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 18% సుంకాలను గొప్పగా చెప్పుకోవడం తప్పుదారి పట్టించడమేనని కూడా కేంద్రంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాతో మోదీ సర్కారు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులకు శరాఘాతంలా మారింది. ఒప్పందం ఇంకా అమల్లోకి రాకముందే దాని ప్రభావం రైతులపై పడుతున్నది. పత్తి, సోయాబీన్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. ధరల భారీ పతనానికి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందమే కారణమని వ్యాపార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పత్తి పంట కనీస మద్దతు ధర క్వింటాలకు 8,100 రూపాయలు ఉండగా దేశీయ ఓపెన్ మార్కెట్లో 7,200 రూపాయల నుంచి 6,700 రూపాయలు పలికింది. అలాగే సోయాబీన్ ఎంఎస్పీ క్వింటాల్కు 5,300 రూపాయలు ఉండగా ఓపెన్ మార్కెట్లో 5,000 రూపాయలకు పడిపోయింది. దీనిపై రైతు సంఘం షెత్కారీ సంఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొక్కజొన్న, బియ్యం నుంచి తయారైన డీడీజీఎస్ వల్ల సోయాబీన్ ధరలపై ప్రభావం పడిందని షెత్కారీ సంఘం అధ్యక్షుడు డీడీజీఎస్ ను గనక అమెరికా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటే అది కేవలం సోయాబీన్ పైనే కాదు, మొక్కజొన్నపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం ప్రభావం ఇప్పటికే సోయాబీన్, కాటన్ దేశీయ మార్కెట్లపై పడిందని ప్రముఖ హక్కుల కార్యకర్త విజయ్ జవాందియా తెలిపారు. వీటి ధరలు ఇప్పటికే ఎంఎస్పీ కన్నా తక్కువగా దిగజారాయన్నారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం భారత్కు ఎంతో మేలు చేస్తున్నదని కేంద్రం చేస్తున్న ప్రకటనల పట్ల ప్రముఖ రైతు సంఘం రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ తీవ్రంగా మండిపడింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి ఈ ఒప్పందం తలుపులు బార్లా తెరిచిందని, అలాంటప్పుడు ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఎలా మెరుగైంది అవుతుందని ప్రశ్నించింది. ఒక పక్క ఈ ఒప్పందం కారణంగా తమ దేశ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని, వాణిజ్య లోటు కూడా తొలగిపోతుందని అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ ఆనందంతో ప్రకటనలు చేస్తుండగా, దానికి విరుద్ధంగా మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ అది రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అంటూ పొరుగు దేశాలతో పోల్చి చూపిస్తూ మంత్రి గోయల్ చేసిన ప్రకటన మోసపూరితమైందని, అది ప్రభుత్వ జవాబుదారీతనంపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నదని ఆర్కేఎం జాతీయ కన్వీనర్ కేవీ బిజు పేర్కొన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉత్పత్తులపై 19% సుంకాలు విధిస్తున్నందున ఆ దేశాల కన్నా భారత్కు ప్రయోజనాలు చేకూరుతాయన్న కేంద్రం వాదనను రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ ఖండించింది. అమెరికా ఇప్పటికే వస్త్రాలు సహా పలు వస్తువుల్ని సున్నా సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి బంగ్లాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేసింది. దీనిని బట్టి 18% సుంకాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విజయమంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. అసలు ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు అమెరికా మన ఉత్పత్తులపై సగటున 2 నుండి 3% సుంకాలు మాత్రమే విధించేదని, మోదీ ఆ విషయాన్ని దాచి 18% సుంకాలు తగ్గించినట్టు గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. స్వదేశీ జాగరణ మంచ్, భారతీయ కిసాన్ సంఘులు ఈ వాణిజ్య ఒప్పందాన్ని, జీఎం ఉత్పత్తుల్ని వ్యతిరేకిస్తున్నాయని ఆర్కేఎం తెలిపింది. డబ్ల్యూటీఓ వద్ద భారతదేశం చాలా కాలంగా అమెరికా వ్యవసాయ సబ్సిడీల్ని వ్యతిరేకిస్తూ వచ్చిందని, ఇప్పుడు అమెరికా నుంచి సబ్సిడీ వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం, ఈ సబ్సిడీలను వ్యతిరేకించడంలో భారతదేశంతో నిలిచిన ఇతర దేశాలకు ద్రోహం చేయడమేనని విమర్శించింది. సోయాబీన్ ఆయిల్, ఎండిన డిస్టిల్లర్ల ధాన్యాలు పెద్ద మొత్తంలో జన్యు మార్పిడి పంటల నుంచే వస్తాయన్నారు. వాటి దిగుమతిని అనుమతించడం అంటే జవాబుదారీతనం లేకుండా జీఎం వ్యవసాయానికి తలుపులు బార్లా తెరవడమేనని ఆర్కేఎం విమర్శించింది.